అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా? పరిశుద్ధ గ్రంథమును చదివి ధ్యానం చేశారా నాన్న? ప్రియ దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన బిడ్డలారా, మానవ జీవితంలో సుఖదుఖాలు కలిమిలేములు సహజం. కొన్నిసార్లు సంపాదించుకుంటాం, కొన్నిసార్లు పోగొట్టుకుంటాం. కానీ సాతాను మొదటి నుంచి మనల్ని దోచుకోవడానికే ప్రయత్నిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనం ప్రకారం చూసినప్పుడు, గొర్రెల దొడ్లో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమును ఎక్కువాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. అంటే వాడు సాతానండి. కానీ వాడు మన యొద్ద అన్నీ దోచుకోలేడు. కొన్నిటిని మనం కోల్పోయినా మరికొన్ని మన దగ్గరే మిగిలే ఉంటాయి. ఒక ఉదాహరణ, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనం చదివినట్లయితే, ప్రవక్త అయిన ఎలీషా గారు పరిచర్య చేసే కాలంలో తన పైనబెట్టిని పోగొట్టుకున్నటువంటి ఒక తల్లిగారు అప్పుల భారంతో బాధపడుతూ ఎలీషా దగ్గరకు వచ్చింది. ఎలీషా దగ్గరకు వచ్చి ఆమె అంటున్న మాట, నా భక్తి ఎంత భక్తి గలవాడో అవన్నీ మీకు తెలుసు బాబు అని చాలా విషయాలు చెప్పింది. ఎలీషా అడిగిన ప్రశ్న ఒకటే, నీ ఇంట ఏమున్నది అని. మరి ఆమె ఇంట చాలా ఉండి ఉండొచ్చు, కానీ ఆమె చెప్పిన సమాధానం నూనె కుండ ఒకటి ఉన్నది అని. బిడా, దయచేసి ఆ ఇంట్లో నూనె కుండ ఉండడానికి కారణం లేకపోలేదు. తన భర్త భక్తి గలవాడని ముందుగానే తెలియజేశాం. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, నూనె రాజులను అభిషేకించడానికి వాడతారు. నూనె రోగులను బాగు చేయడానికి సంఘ పెద్దలు రాసి ప్రార్థన చేస్తారు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం. స్వస్థత పొందడానికి సంఘ పెద్దలు పిలిచినప్పుడు నూనె రాసి ప్రార్థన చేయగా స్వస్థతని, రాజులను అభిషేకించినప్పుడు నూనె వాడారని మనకు తెలియజేస్తూ ఉంది. నిజమే, కరువులో, కష్టములో, ఇరుకులో, ఇబ్బందుల్లో సైతం ఆ కుటుంబము ఏమి పోగొట్టుకోలేదు అంటే, గమనించారు బిడ్డలారా, నూనె పోగొట్టుకోలేదు. దైవవాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దయచేసి గమనిద్దాం. నీ జీవితంలో కూడా నూనె లాంటి ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకోవద్దు. సాతాను అన్నిటినీ ఎత్తుకుపోయినా నీ ప్రార్థనా జీవితాన్ని మాత్రం దొంగిలించలేడు అని తెలియజేస్తూ ఉన్నాను బిడ్డలారా. కాబట్టి ఆ ఇంట్లో ఏం మిగిలి ఉంది? ప్రార్థన మిగిలే ఉంది. చాలండి. ఆ ప్రార్థన ద్వారానే దేవుడు ఆ కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో సాతాను మన యొద్ద దొంగిలిస్తాడు కొన్ని, కానీ అన్ని దొంగిలించలేడు. ఇంకా కొన్ని ఉన్నాయి, వాటిని దయచేసి పదును పెట్టు. దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే నేను పదే ప్రతిరోజు అమ్మ ప్రార్థన చేశారా నాన్న అని అడగడానికి కారణం చెప్పనా? కోల్పోయినవన్నీ తిరిగి సంపాదించుకోవాలంటే మొదటిగా నీకు ఉండవలసింది ప్రార్థనే. రెండవదిగా గమనించినట్లయితే మనం దయచేసి భక్తుడైన యోబు గారు ఆస్తిని కోల్పోయారు, అంతస్తు కోల్పోయారు, పిల్లలను కోల్పోయారు, ఆరోగ్యాన్ని కోల్పోయారు, సమస్తాన్ని కోల్పోయారు.
ఇంక ఎవరైనా అయితే కనుక తన ప్రాణాన్ని తీసుకుని చచ్చిపోతారు. కానీ యోబు గారు మాట్లాడిన మాట 19:25లో నా విమోచకుడు సజీవుడు, నేను ఆయనను నా కన్నులతో చూచెదను అంటున్నాడు. నిజమే. ఏముందయ్యా నీకు అంటే, యేసయ్య నా విమోచకుడు సజీవుడు, నిరీక్షణ. యోబు దగ్గర నుంచి అన్ని దొంగిలించాడు, ధనాన్ని, ఆస్తిని, అంతస్తును, ఆరోగ్యాన్ని, ఇంకన్నీ దొంగిలించాడు. కానీ సాతాను నిరీక్షణను మాత్రం దొంగిలించకపోయాడు. అందుకే ఆ నిరీక్షణతో ఎదురు చూసినటువంటి ఆ యోబు గారిని నా దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు బిడ్డ. కాబట్టి ప్రార్థనా జీవితాన్ని, రెండవది నిరీక్షణ జీవితాన్ని నీవు కలిగి ఉంటావా? కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించి వాడై ఉన్నాడు. ఇంకెందుకు ఆలస్యం? దయచేసి ఈ ఉదయకాల సమయంలోనే ఒకవేళ ప్రార్థన జీవితాన్ని కోల్పోయి ఉన్నావేమో, దేవుని మీద నిరీక్షణతో నా ప్రాణమా నీవెల కృంగి ఉన్నావు, నా దేవుని యందు నిరీక్షణించు అన్న దావీదు వలె దేవుని మీద నువ్వు నిరీక్షణించినట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించి వాడై ఉన్నాడు. ఆలోచన చేద్దామా? మూడవదిగా మీరు గమనించినట్లయితే దయచేసి భూమి మీద మంచి బలవంతుడుగా ఉన్న వ్యక్తి సంసోనుని ఫిలిస్తీన్లు ఏం చేశారండి? దయచేసి నున్నగా గుండె గీయించేశారు, బలహీనుడైపోయాడు. కానీ దేవుని మీద ఆధారపడే ఆలోచన మాత్రం అతనిలో నుంచి సాతాను దొంగిలించలేకపోయాడు. బిడ్డ, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి అయ్యా నన్ను ఒక్కసారి బలపరచు అని దేవుని దగ్గర ప్రార్థించి ఆధారపడ్డాడో, బ్రతుకు కాలము కన్నా చచ్చిపోయినప్పుడు ఎక్కువ ఫిలిస్తీన్లను చంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో నీ జీవితంలో అన్నీ కోల్పోయినా ప్రార్థన జీవితాన్ని కోల్పోవద్దు. అది ఇంకా నీలో మిగిలే ఉంది. అది పాడవకుండా పడిపోకుండా కాపాడుకో. రెండు, నిరీక్షణ కలిగి ఉండు. మూడవదిగా దేవుని మీదే ఆధారపడు. నీకున్న ఎటువంటి స్థితి అయినా, ఎటువంటి శ్రమ అయినా, ఎటువంటి బాధ అయినా, ఎటువంటి ఇబ్బంది అయినా, ఎటువంటి శోధన అయినా, ఎటువంటి నీ జీవితానికి బాధలు పెట్టే స్థితి అయినా తిరిగి ఆ ప్రార్థనా జీవితం, ఆ నిరీక్షణ, ఆ దేవుని మీద ఆధారపడే నీ విశ్వాసంతో కూడినటువంటి నిరీక్షణ నీ కుటుంబంలో, నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తుంది. అటువంటి కృప, దైవ సహాయం దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. ఉదయకాల సమయంలో మనుషులైన వారు అన్ని కోల్పోయినా మిగిలి ఉన్న దానితోనే అద్భుతం చేయగలవాడవు. మిగిలిన జీవితాన్ని దగ్గరికి ఇస్తే ఆ మిగిలిన జీవితాన్ని ఆశీర్వదించి వర్ధిల్లింప చేయగలిగిన దేవుడు అయ్యా. బిడ్డలు నిజమే ఏమేమి కోల్పోయారో, ఏ స్థితుల్లో ఉండిపోయారో దేవా, ఈ మిగిలిన ఈ జీవితాన్ని నీ చేతుల్లో పెట్టడానికి ఇష్టపడుతుండగా ఆ భక్తురాలు కుటుంబంలో అద్భుతం జరిగించినట్టుగా, సంసోను కుటుంబంలో ఆశ్చర్య కార్యాన్ని జరిగించి బలపరిచినట్టుగా, యోబు గారి జీవితంలో తిరిగి ఆరోగ్యం ఇచ్చి నిరీక్షణకు ప్రతిఫలం ఇచ్చినట్టుగా, ఈ మాట విని బిడ్డల నిరీక్షణతో ఎదురు చూస్తుండగా నీ బిడ్డలు దర్శించమని, మహిమ మేలుతో నింపి ఆశీర్వదించమని, వర్ధిల్లింపు చేసి భద్రపరచమని, కనికరించి కాపుదలలో ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి భద్రపరచమని, ఘనతయు మహిమయు ప్రభావములు నీకే ఆరోపించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనా అవసరతల కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.